శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో చంద్రబుధులు, సింహరాశిలో రవిగారు, అలాగే శుక్ర కేతువులు కన్యా రాశిలో, కుంభరాశిలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి ఉన్నది, బుధుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అని పరిశీలించినట్లయితే చంద్ర బుధుల యొక్క కలయిక. ఇక్కడ ఈ 2 కూడా పరస్పర వ్యతిరేకమైనటువంటి గ్రహాలు. మైథలాజికల్గా ఈ చంద్రబుధులు ఇద్దరు తండ్రి కొడుకులు అని చెప్తూ ఉంటారు. అలాగే చంద్రుడికి శత్రువులు లేరు, కానీ బుధుడికి చంద్రుడు శత్రువు. ఇక్కడ ఈ శత్రుత్వం అనేది మిత్రక్షేత్రంలో కాకుండా శత్రుక్షేత్రంలోనే జరుగుతూ ఉన్న కారణం చేత శత్రువుకే బలం ఎక్కువగా ఉంది, చంద్రుడికే బలం ఎక్కువగా ఉంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే నీచలో ఉన్నటువంటి శుక్రుడు ప్లస్ కేతువు ప్రేమ వ్యవహారాల విషయంలో అత్యంత జాగరూకత వహించాలి అని చెప్పి తెలియచెప్పేటటువంటి గ్రహస్థితి. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల కలయిక బుధాదిత్య యోగంగా తెలియచెప్పడం జరుగుతోంది. సూర్యరాశిలో రవి బుధుల యొక్క కలయిక చాలా చాలా మంచిది, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి మీద పడుతూ ఉంది. అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఏ ఏ రాసుల వారికి ఉంటుందనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే శనిగారి దృష్టి రవి గారి మీద ఉంది. ఇది కొంచెం రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయాలకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి శుక్రకేతువుల మీద ఉంది. నీచలో ఉన్న శుక్రుని మీద అలాగే కేతువు మీద గురువుగారి యొక్క దృష్టి ఉండడం చాలా మంచిదే. అయినప్పటికీ ఇక్కడ ప్రేమ వ్యవహారాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని మరొకసారి తెలియజెప్పేటటువంటి గ్రహస్థితి. ఆధ్యాత్మికంగా కాస్త ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటూ ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. నాస్తిక భావాలు తగ్గిపోయి ఆస్తిక భావాలు పెరగడానికి చాలా వరకు అవకాశం ఉన్నటువంటి గ్రహస్థితులు అన్నమాట. ఈ వారం విశేషమైన స్థితి ఏమిటి అంటే గ్రహాలు 1 2 3 4 5 6 7 గ్రహాలు వరస రాసుల్లో ఉన్నాయి. ఎప్పుడైతే గ్రహ మాలికా యోగం అని మనం చెప్పుకుంటూ ఉంటామో అది వరస రాసుల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. వరసగా 4 గ్రహాలున్నా 5 గ్రహాలున్నా 6 గ్రహాలున్నా ఇది గ్రహమాలికా యోగం ఏర్పడుతుంది. అయితే దీనిలో కేతువు గారు కలవరు, రాహుకేతువులు కలవరు. ఈ వరుసలో రాహుకేతువులు ఉన్నా కూడా మనం లెక్కించాల్సిన పని లేదు. అయితే ఇక్కడ కేతువుని తీసేసినప్పటికీ కూడా 6 గ్రహాలు వరస రాసుల్లో ఉన్నాయి. ఇది 2.5 రోజు మాత్రమే సజ్జపడుతుంది. ఎందువల్ల అంటే చంద్రుని యొక్క స్థితి 2.5 రోజు ఒక్కొక్క రాశిలో ఉంటుంది కాబట్టి ఈ స్థితి గ్రహమాలికా యోగం కూడా అన్ని రాసుల వారికి మంచి ఫలితాన్ని ఇస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు తులారాశిలో ఉన్నారు. అలాగే కుజుని యొక్క దృష్టి శుక్ర కేతువుల మీద ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్త తీసుకోవలసినటువంటి గ్రహస్థితి. నీచలో ఉన్న శుక్రుడి మీద కుజుని యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది కొంచెం పిల్లల విషయంలో అంటే ఇంకా పూర్తిగా లోకజ్ఞానం తెలియని పిల్లలు 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఆ మాత్రం వయసున్న పిల్లల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలు ఖచ్చితంగా కేర్ తీసుకోవలసినటువంటి సమయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల పట్ల జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండండి. చిన్న పిల్లల విషయంలో వాళ్ళకి అభంశుభం తెలియని పిల్లలు, ఒక 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలు, ఆ వయసు పిల్లలు ఏదైనా అధికమైన కోరికలు పెట్టుకుంటారు తెలిసి తెలియని తనం వల్ల. ఇక్కడ కొంచెం పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాలు ఏమిటి అనేది
చివరికి తెలియజెప్తాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు, లాభస్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. 3 గ్రహాలు చాలా చాలా బాగున్నాయి. అయితే గురువుగారి యొక్క స్థితి లాభస్థానంలో ఉండడం చేత మీరు ఏ పని పట్టుకున్నా అద్భుతమైన లాభాలు, లాభాపేక్ష, లబ్ధి, ఎన్ని నానార్థాలు చెప్పుకున్నా కూడా మంచి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు మీరు అందుకుంటారు. అయితే శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, మరి కేతు బలం కూడా చాలా బాగుంది కదా తృతీయ స్థానంలో. అయితే ఇక్కడ నీచ శుక్రునితో కలిశారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యవహారం. అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. మీరు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, ఇది బాగుంటుంది. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి, ఇవి బాగుంటాయి. కానీ ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలతో ఉండాలి. ఇక్కడే చాలా జాగ్రత్తగా గ్రహస్థితుల్ని మనం అంచనా వేయాలి. కుజుని యొక్క దృష్టి పడిపోతోంది నీచ శుక్రుని మీద, అలాగే రాహు గారి యొక్క దృష్టి పడుతోంది నీచ శుక్రుని మీద. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే మేము మీ ఆత్మీయులం అని మీరు అనుకునేటట్టుగా చేస్తారు. ఆ తరువాత కొద్దిగా మోసపూరితంగా ఉంటుంది వ్యవహారం. ఉండడానికే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటుందని కాదు. మీ జన్మజాతక బలాలని బట్టి మీరు ఇంకా చాలా స్ట్రాంగ్ మ్యాన్ అయినట్టయితే మోసాన్ని మొదట్లోనే తిప్పికొడతారు. అదే మీరు కొంచెం నిదానంగా గ్రహించే వాళ్ళైతే కొద్దిగా వ్యవహారం జరిగిన తర్వాత తిప్పికొడతారు. ఇలాగ తేడాలు ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగ్గ సూచన. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు పాకులాడద్దు. అవి జరుగుతున్నాయా, రైట్ జరుగుతున్నాయి, సజావుగా జరుగుతున్నాయి కదా అని పై ఎత్తును చూసుకోండి. అంతేనే కానీ స్థిర చిరాస్తుల వృద్ధి జరగాలని ఇవాళకి ఇవాళే స్థలాలు అమ్మడాలు, కొనుగోలు చేయడాలు, మళ్ళీ ఇంక వేరే ఏదైనా అడ్వాన్స్లు ఇవ్వడాలు, ఇలాంటివి ఏవి చేయకండి. ఇదొక్కటి చాలా చాలా చెప్పదగ్గ సూచన. మృష్టాన్న భోజనాలు, విందు వినోదాలు, ఇక అనేక రకాలుగా ఈ సంఘ జీవితంలో మీకు ఆత్మసంతృప్తి కలిగించేటటువంటి విషయాలు జరుగుతాయి. అంటే 10 మంది యొక్క సహాయ సహకారాలు ఉండడము, మీరు 10 మందికి సహాయం చేయడము, మీకు సన్మాన సత్కారాలు జరిగినట్టుగా చక్కగా పెద్ద పేరు రావడము, అందరూ కలిసి మిమ్మల్ని ఒక సంఘీభావం ప్రకటించడము, మీ మీద ఎక్కడ కూడా ఒక చిన్న చెడు మాట వచ్చినా కూడా వెంటనే దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. అంత సంఘీభావం ఉంటుంది, అంత ఐకమత్యం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయి ఈ వారం అంతా. స్త్రీల విషయంలో చాలా సున్నితంగా వ్యవహరిస్తారు స్త్రీలు, కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తూ ఉంటాను. స్త్రీల విషయంలో వారాంతంలో చాలా బాగుంది. అలాగే విద్యార్థులు కొంచెం కష్టపడండి, అమితమైనటువంటి లబ్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో సంబంధాలు దగ్గర వరకు వస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. విలువైన వస్తువుల్ని భద్రపరచుకోండి, ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే పితృవర్గ రీత్యా బంధువర్గానికి ఏదైనా అనారోగ్యం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాస్త కనిపెట్టుకొని ఉండండి. అప్పుడప్పుడు విచారించుకుంటూ ఉండండి, పరామర్శించుకుంటూ ఉండండి, అందరూ కులాసగా ఉన్నారా అని. చెప్పుకోలేని బాధలు ఉంటాయి కాబట్టి ఒక్కసారి బాగున్నారా అని పలకరిస్తే మీకు అవతల వాళ్ళకి కాస్త సంతృప్తి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కొద్దిగా కాయ కష్టం పెరిగేటటువంటి కాలంగా తెలియజెప్తూ, వారాంతానికి వచ్చేటప్పటికి బుధుని యొక్క స్థితి రవి బుధాదిత్య యోగంలో పడింది. చాలా చాలా బాగుంది. ధనము విషయంలో మీరు కోరుకున్నంత ధనం లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మీకు మరింత లబ్ధి కలుగుతుంది, మానసికంగా శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.